బ్యాక్ టు న్యూస్. శ్రీకాకుళంలో ఇండియన్ ఆర్మీ కాలింగ్ ఈ పేరుతో సంస్థను ఏర్పాటు చేసి నిరుద్యోగ యువతీ యువకులపై దాష్టికం ప్రదర్శిస్తున్నాడు ఆ సంస్థ నిర్వాహకుడు బివి రమణ. ఆర్మీలో చేరాలని ఎన్నో ఆశలతో సంస్థలో చేరిన విద్యార్థులకు చుక్కలు చూపిస్తున్నాడు. తాజాగా ఆయన పాపం పండి కటకటాల వెనక్కి వెళ్లాడు. ఇంతకీ ఇండియన్ కాలింగ్ సంస్థలో ఏం జరిగింది? లెట్స్ వాచ్. ఆర్మీలో ఉద్యోగాలు ఇప్పిస్తారని విద్యార్థులు వేధిస్తున్న ఆర్మీ కాలింగ్ డైరెక్టర్ బివి రమణ అరెస్టు తర్వాత బాధితులు ఒక్కొక్కరుగా పోలీసుల్ని కలిసి తమ గోడు వెళ్లబోసుకుంటున్నారు. తాజాగా 4 అమ్మాయిలు 15 మంది అబ్బాయిలు ఇండియన్ ఆర్మీ కాలింగ్ సంస్థ వ్యవస్థాపకుడు బివి రమణపై ఎస్పీ గ్రీవెన్స్ లో ఫిర్యాదు చేశారు. రమణ దాష్టికాలు ఒక్కొక్కటే చెప్పుకొచ్చారు. ఫోన్పే చెక్కులు కాకుండా కేవలం విద్యార్థుల నుంచి నేరుగా డబ్బులు తీసుకున్న కొన్నాళ్లకు వారి తల్లిదండ్రులను పిలిపించి మీ అబ్బాయి క్రమశిక్షణగా లేడని, ఆర్మీకి పనికిరాడని అధికారులు తేల్చేశారని, అయినా తాను ప్రయత్నిస్తున్నానంటూ మభ్యపెట్టేవారని తెలుస్తోంది. గతంలో ఆర్మీ కాలింగ్ వ్యవస్థాపకుడు బివి రమణ మీద ఫిర్యాదులు వచ్చినా పోలీసులు పట్టించుకోకపోవడంతో సైలెంట్ గా ఉన్న బాధితులు నేడు ఒక్కొక్కరుగా ముందుకొస్తున్నారు. ఇండియన్ ఆర్మీ కాలింగ్ సంస్థ హాస్టల్లో ఉన్న అబ్బాయిలనే కాదు, అమ్మాయిల్ని కూడా ఆ సంస్థ వ్యవస్థాపకుడు బివి రమణ శారీరకంగా మానసికంగా వేధించేవాడనే సంచలన విషయాలు బయటకొస్తున్నాయి. ఇలా మనకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, చేంజ్ చేస్తా, నేను కూడా ఆర్మీ ఆఫీసర్ని, సీక్రెట్ ఆఫీసర్ని, స్పెషల్ ఆఫీసర్ అని అన్నాడు. అంటే సరేనా, నాకు ఇప్పుడు వద్దు, డబ్బులు కట్టింది అది నన్ను చేయను అని అంటే పర్లేదు తమ్ముడు నీ ఇష్టం ఉంటే అగ్రి అంటే 3 రోజులు ఆలోచించుకోమని టైం ఇచ్చాడు. ఆలోచించిన తర్వాత సరే అని అంటే 5 లక్షల వరకు చెప్పాడు, ఫ్లైట్లు ఛార్జెస్తో అలా ఇలా అని పెట్టాను. 4 లక్షలు ఆన్లైన్లో ఇచ్చాను, ₹1,00,000 నెట్ క్యాష్ ఇచ్చాను. తర్వాత ఏమైందంటే కొన్ని నెలల తర్వాత కాల్ లెటర్ వస్తుంది ఇలా అన్నాడు, ఏం రాలేదు. ఫోన్లు లోపలికి క్యాబిన్లోకి రానిచ్చేవారు కాదు. మళ్ళీ లోపల క్యాబిన్లోకి వెళ్ళి అమౌంట్ ఇచ్చేటప్పుడు సీసీ క్యామ్స్ ఆఫ్ చేసి అమౌంట్ తీసుకునేవారు. మళ్ళీ నోట్ ఏమైనా ఇవ్వండి సార్ అంటే, దీనికి నోట్ ఎందుకు ఇవ్వాలి, నోట్తో మీకు ఏంటి సంబంధం, నా మీద నమ్మకం ఉంది కదా, నాకు నమ్మకం ఉంది కాబట్టి ఇవ్వండి అమౌంట్ అని అన్నారు. అంటే సరే అని ఇచ్చాము. మళ్ళీ సెకండ్ అమౌంట్ నన్ను అడిగినప్పుడు నేను ఇంటి దగ్గర ఉన్నాను, మా అమ్మమ్మ చనిపోయిందని వెళ్ళిపోయాను. వెళ్ళిపోయిన తర్వాత ఇలా అమ్మమ్మ చనిపోయింది నేను ఇవ్వలేనంటే ఇప్పుడు నన్ను ఏడ్ చేయమంటావు, నేను ఇవ్వాలి డబ్బులు, మీరు తిరిగి ఇస్తారు ఎవరి అమౌంట్ అనేసి మమ్మల్ని చాలా గట్టిగా బెదిరించినట్టు మాట్లాడారు. విద్యార్థుల్ని కొట్టడం, బెదిరించడం ద్వారా ఇండియన్ ఆర్మీ కాలింగ్ గుట్టు బయటపడకుండా భయపెడుతూ వచ్చాడని బాధితులు చెబుతున్నారు. ఇండియన్ ఆర్మీ కాలింగ్ హాస్టల్కు దసరా సందర్భంగా సెలవులు ప్రకటిస్తే ఆ సమయంలో ఇంటికి వెళుతున్న కొందరు అమ్మాయిలు దగ్గరలో ఉన్న బీచ్కి వెళ్లి ఫోటోలు తీసుకుని ఆ తర్వాత ఇంటికి వెళ్లారు. ఈ విషయం తెలుసుకున్న బివి రమణ తన సంస్థకు చెడ్డ పేరు తెచ్చారని వీరిని చితక్కొట్టేశాడు. మరోవైపు అమ్మాయిలు అబ్బాయిలు ఎవరివైనా మొబైల్లు అన్లాక్ చేసి తీసుకుంటాడు బివి రమణ. అలా ఎవరైనా అన్లాక్ చేసి ఇవ్వకపోతే వారి మొబైల్ను నేలకేసి కొట్టి ముక్కలు చేసేవాడు. దీంతో అందరూ మొబైల్లు ఇచ్చి తప్పుకునేవారు. ఇందులో ఉన్న డేటాను ఆయన వ్యక్తిగత ల్యాప్టాప్లోకి ట్రాన్స్ఫర్ చేస్తాడనే ఆరోపణలు ఉన్నాయి. ఇందులో ఉన్న ఫోటోలు, చాటింగ్, కాల్ లిస్ట్ ప్రకారం అమ్మాయిల్ని బ్లాక్మెయిల్ చేయడం చేసేవారంటూ ఫిర్యాదు చేశారు ఇండియన్ ఆర్మీ కాలింగ్ పూర్వ విద్యార్థులు. ఎటువంటి పర్మిషన్స్ లేకుండా, ఎటువంటి ప్రాపర్ లైసెన్స్ లేకుండా ఇన్స్టిట్యూట్ నడపడం అనేది కూడా నేరమే. దాని మీద కన్సర్న్ డిస్ట్రిక్ట్ అథారిటీస్, డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ వాళ్ళందరికీ కూడా ఆ రిపోర్ట్స్ పంపించి డిపార్ట్మెంటల్ యాక్షన్ ఏ విధంగా తీసుకోవాలనే దాని మీద వారికి రిపోర్ట్స్ పంపడం జరుగుతుంది. అలాగే ఈ మధ్యకాలంలో ఒక ఎలిగేషన్ కూడా వచ్చింది, అక్కడ ఉన్నటువంటి హాస్టల్లో, ఉమెన్ గర్ల్స్ ఉన్నటువంటి హాస్టల్లో బెడ్రూమ్స్ ఏరియాలో ఉన్నటువంటి డార్మెటరీలో సీసీ కెమెరాస్ ఉన్నాయని, దాని మీద కూడా పూర్తి స్థాయి విచారణ చేశాము. త్రివిధ దళాల్లో ఉద్యోగాల పేరుతో మోసం చేశారని ప్రతిరోజు పోలీసులకు ఫిర్యాదులు అందుతున్నాయి. ఇండియన్ ఆర్మీ కాలింగ్ సంస్థ పేరు, లోగో, ఆర్మీ సింబల్ చూసి మోసపోయామంటున్నారు బాధితులు. ఇప్పటికైనా లోతైన దర్యాప్తు చేసి బివి రమణను కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు.